హలో నమస్తే. బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దన్న తరహా ఆధిపత్యం మరోసారి కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీని ఎప్పటికీ ఎదుర్కోలేదు అనిపిస్తోంది. ఏం జరుగుతోంది బీహార్లో? బీహార్లో ఓట్ చోర్ యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం వచ్చింది. బీహార్లో గెలుస్తామని. ఎవరిపైన గెలుస్తామని? ఎన్డీఏ కూటమి పైన గెలుస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ ధైర్యం, కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం ఆర్జేడీ కంటే మనం బలంగా ఉన్నాం, ఆర్జేడీ కంటే మనం ఎక్కువ సీట్లో పోటీ చేద్దాం అనే ఆలోచన దగ్గరే ఆగిపోయింది. ఎన్డీఏని ఓడించటం కంటే మనం ఎక్కువ చోట్ల పోటీ చేయాలి, మనం ఎక్కువ గెలవాలనే ఆత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కనపడుతోంది. ఈ ఆత్రం కాంగ్రెస్ పార్టీ కొంప ముంచబోతోంది. కాంగ్రెస్ పార్టీ కొంప ముంచబోతోంది కేవలం బీహార్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది అదే. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్తో కలిసి పనిచేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో సమాజ్వాదీ పార్టీతో అఖిలేష్ యాదవ్తో కలిసి పనిచేస్తోంది. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఒక బలమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయిలోకి పడిపోయిన మాట నిజం. కానీ కాంగ్రెస్ పార్టీ మేము దేశంలో పెద్ద పార్టీ కాబట్టి మాకు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలి అంటూ బార్గెయిన్ చేస్తూ ఉండడం ప్రతి ఎన్నికల సందర్భంలో గమనిస్తూ ఉన్నాం. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి సమాజ్వాదీ పార్టీకి చిరాకు తెప్పించింది. సమాజ్వాదీ పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళలేక సెక్యులర్ ఫోర్స్గా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పని పరిస్థితిలో మాత్రమే అక్కడ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తోంది. భాగస్వామ్య పార్టీలను సరిగ్గా చూసుకోవడంలో, భాగస్వామ్య పార్టీలను గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. సమాజ్వాదీ పార్టీతో కలిసి పనిచేస్తున్నప్పటికీ కావాల్సినంత కోఆర్డినేషన్ రెండు పార్టీల మధ్య ఉత్తరప్రదేశ్లో లేదు. ఈ కారణంగానే అక్కడ భారతీయ జనతా పార్టీని ఓడిస్తామనే ఒక భరోసాని ఇవ్వలేకపోతున్నాయి. సమాజ్వాదీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ దానికి కావాల్సిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ మేం వేరు, సమాజ్వాదీ పార్టీ వేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఉత్తరప్రదేశ్లో. హర్యానా ఎన్నికల సందర్భంగా చూసాం. హర్యానాలో గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది లాంటి అంచనాలు ఉన్నాయి. గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ సర్వేలు, అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో హర్యానాలో సమాజ్వాదీ పార్టీ 4 అసెంబ్లీ సీట్లు అడిగితే ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి మనసొప్పలేదు. ఉత్తరప్రదేశ్కి నైబర్ స్టేట్ అది, ఢిల్లీకి పక్కనే ఉండే స్టేటు. అటువంటి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ బలం ఉంది. సమాజ్వాదీ పార్టీ 4 సీట్లు అడిగితే ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. కేజ్రీవాల్ సీట్లు అడిగితే ఇవ్వకుండా కేజ్రీవాల్ని పక్కన పెట్టేసింది. ఆ కారణంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ముంగిట బోర్ల పడింది. గెలుస్తామనే ధీమా, మాకెవరూ అవసరం లేదనే పెద్దన్న తరహా బిహేవియర్ కారణంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. హర్యానాలో కనుక ఆప్ తోటి, సమాజ్వాదీ పార్టీతోటి కలిసి వెళ్ళి ఉంటే గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉండేది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చూసాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన శైలి, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచినా పర్వాలేదు, మళ్ళీ ఆప్ గెలవకూడదు అన్నట్టు బిహేవ్ చేసింది. వెరీ అన్ఫార్చునేట్. సెక్యులర్ ఫోర్సెస్గా ఉన్న ఫోర్సెస్, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఫోర్సెస్ని వాటికి బలం చేకూర్చేలా బిహేవ్ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రస్తుతానికి ఆప్ ఓడిపోతే భవిష్యత్తులో మనకు అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఆప్తో పొత్తు పెట్టుకోకుండా ఆప్ పైన క్యాండిడేట్స్ని పెట్టి అక్కడ ఒంటరిగా పోరాటం చేసి దారుణమైన ఓటమిని తాను మూటగట్టుకోవడం మాత్రమే కాకుండా కేజ్రీవాల్ ఓటమికి కూడా కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా కారణమైంది లాంటి విశ్లేషణలు ఉన్నాయి. ఇక గుజరాత్ ఎన్నికల సందర్భంగా చూసాం. కేజ్రీవాల్తో పొత్తు అంశానికి సంబంధించి, కేజ్రీవాల్తో బిహేవ్ చేసే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న శైలి. తాజాగా బీహార్లో చూస్తున్నాం. బీహార్లో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో కేవలం కాంగ్రెస్ పార్టీ కారణంగా అక్కడ ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ కారణంగా. ఆ ఎన్నికల్లో మొత్తం ప్రజలంతా, రాష్ట్రం 3 అంతా తేజస్విని ముఖ్యమంత్రిని చేయాలి అనే తరహాలో కనపడింది. తేజస్వి యాదవ్ ఎక్కడికి వెళ్ళినా చాలా పెద్ద ఎత్తున జనాలు రావడం కనపడింది. తేజస్వి యాదవ్ మీటింగ్స్ కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలు పడడం కనిపించింది. ఒకరోజు 17-18 మీటింగ్ని తేజస్వి యాదవ్ అడ్రస్ చేయడం కనిపించింది. హెలికాప్టర్ దిగే పరిస్థితి కూడా లేకుండా తేజస్వి కోసం జనాలు అక్కడ గుమికూడడం కనిపించింది. ఆ మొత్తం మూడ్ చూసిన తర్వాత బీహార్లో తేజస్వి స్వీప్ చేయబోతున్నారు అని అనిపించింది ఎవరికైనా. కానీ అనూహ్యంగా అక్కడ ఎన్డీఏ మళ్ళీ గెలిచింది. ఎన్డీఏ గెలవడం వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్లో.
ఈ మాట చాలా కాన్షియస్గా చెప్తున్నారు. గడిచిన ఎన్నికల సందర్భంగా బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో 70 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి అంత బలం బీహార్లో లేదు. గడిచిన 25 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 30-40 సీట్ల కంటే ఎక్కువ అక్కడ ఇప్పుడు పోటీ చేసింది కూడా లేదు. అలాంటిది గడిచిన ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసింది. 73 స్థానాల్లో నాకు గుర్తున్నంత వరకు 73 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 19 స్థానాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కనీసం 50% స్ట్రైక్ రేట్ కూడా చూపించకపోవడం కారణంగా అక్కడ తేజస్వి ముఖ్యమంత్రి కాలేకపోయారు, ఎన్డీఏని ఓడించలేకపోయారు. 125 స్థానాలతో అక్కడ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 110 స్థానాలను గెలుచుకుని తేజస్వి నేతృత్వంలో యూపీఏ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఒక 15 స్థానాలు గెలుచుంటే అక్కడ ఎన్డీఏని ఓడించేవాళ్ళు, తేజస్వి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ గొంతెమ కోరికల కారణంగా కాంగ్రెస్ పార్టీ తన బలానికి మించి సీట్లు అడిగి పోటీ చేయడం కారణంగా జరిగిన నష్టం ఇది. బీహార్ లాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి, ఎన్డీఏ గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అయింది అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అక్కడ చూపిస్తోంది. అదే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్జేడీ లాంటి ఒక మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి డెకేడ్స్లో లేదు. లాస్ట్ 4-5 డెకేడ్స్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ లాంటి మిత్రపక్షం లేదు. గడిచిన 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీతోటే కలిసి పనిచేస్తుంది ఆర్జేడీ. అటువంటి ఒక మిత్రపక్షాన్ని, అటువంటి ఒక రాజకీయ పార్టీతో వ్యవహరించాల్సిన తీరుని కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. అటువంటి పార్టీతో ఎలా బిహేవ్ చేస్తున్నామో అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పార్టీ ఈరోజు మేము మీతో ఉండం, మేము ఒంటరిగా పోటీ చేస్తామనే పరిస్థితికి వచ్చింది అంటే, తేజస్వి యాదవ్ లేటెస్ట్ స్టేట్మెంట్, మేము మొత్తం 243 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం, కాంగ్రెస్తో పొత్తు వద్దు అనే పరిస్థితికి తేజస్వి యాదవ్ వచ్చారంటే కారణం కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ తమ పక్కనున్న పార్టీలు ఎదగకుండా ఉండడం కావాలా? భారతీయ జనతా పార్టీని నిలువరించడం కావాలా? భారతీయ జనతా పార్టీని నిలువరించాలంటే కొన్ని త్యాగాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడాలి కదా. అటువంటి త్యాగాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడకపోవడం కారణంగానే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీతో గొడవ, ఢిల్లీలో కేజ్రీవాల్తో గొడవ, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్తో గొడవ. ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను కలిసి ఇంక్లూజివ్గా ఎన్డీఏ పైన, మోదీ సర్కార్ పైన పోరాటం చేస్తుంది లాంటి ఇంప్రెషన్ ఇచ్చేది ఎక్కడ? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక పెద్ద జాతీయ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఇంకా మేము మొత్తం దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా ప్రతి పార్టీ మా చుట్టూ తిరగాలి అనే తరహా బిహేవియర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మారకపోతే, కాంగ్రెస్ నాయకత్వం మారకపోతే, కాంగ్రెస్ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి మారకపోతే దశాబ్దాలుగా మీతో ఉన్న మిత్రులు కూడా మీకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, కొత్త మిత్రులు మీతో చేరాలంటే, మీ బలం పెరగాలంటే, ఎన్డీఏని ఓడించాలంటే ఈ వ్యవహార శైలి, ఈ బిహేవియర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. కాంగ్రెస్ మారకపోతే బీహార్లో మళ్ళీ ఎన్డీఏ వస్తుంది. కాంగ్రెస్ మారకపోతే ఇక ఎప్పటికీ బీహార్లో మళ్ళీ కాంగ్రెస్ నేతృత్వంలోనో ఆర్జేడీ నేతృత్వంలోనో ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మారాల్సిన అవసరం చారిత్రకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ పెద్దన్న తరహా ధోరణి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.